రవ్వ రవ్వ లాడు చేయటం ఎలాగా అంటే సుజీ నూక దీంతో 2 కప్పులు తీసుకోవాలి. అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటంటే బన్సీ నూక 1 కప్పు. మొత్తం ఈ నూకకి 3 కప్పుల మిల్క్ యాడ్ చేయాలి. మనము స్పూన్ తోటి మొత్తం వేసిన తర్వాత మొత్తం అంతా కలయబెట్టేసి మనము దీని మీద మూత పెట్టేసుకొని మనము ఒక 20 మినిట్స్ ఒక బనానాలో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. అదే నెయ్యిలోని మనము ఇందాక నానబెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసి ట్రాన్స్ఫర్ చేసేయాలి. అది అట్లా బాగా కలుపుతూ ఆ తర్వాత మనం షుగర్ ఎంత వేసుకోవాలనుకుంటే 3 కప్స్ నూక వేసుకున్నాం కాబట్టి 2 కప్స్ షుగర్ వేసుకుంటే సరిపోదు. మనం యాలకులు ఉంటే యాలకులు వేసుకోవచ్చు, లేదంటే యాలకులు లేకపోయినప్పుడు లవంగాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో దించే ముందు మనము ఈ జీడిపప్పు కిస్మిస్ చూడండి, రవ్వలాడు మనకి కంప్లీట్ అయిపోయి మనము ఇట్లా చేసుకోవచ్చు. ఇంకా అవసరమైతే పొయ్యి మీద ఉన్నప్పుడు ఒక పాలు చాలకపోతే ఇంకో కప్పు కూడా పాలు వేసుకోవచ్చు దీంట్లోని. ఇట్లా చేసుకుంటే మనకి ఈజీగా మనకి అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే మనకి బెస్ట్ అనమాట. ఇంకోటి ఏంటంటే బయట కొనుక్కోకూడదని కాదు, ఎప్పుడో ఒకసారి బయట కొనుక్కున్నా ఇంట్లో మనం ఎక్కువగా చేసుకుంటే అది షుగర్ తక్కువ వేసుకొని చేసుకుంటే మనకు చాలా హెల్దీ.